నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెండు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసిన నాగార్జున యాదవ్ని లైవ్లో మాట్లాడేందుకు అతని వివరణ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒకసారి అతని నంబర్కి డైల్ చేస్తుంది మా టీం. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल की ఎస్ నాగార్జున యాదవ్ని వివరణ కోరే ప్రయత్నంలో అతను ఏం చెప్పుకోదలుచుకున్నారు అంటే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా లేకపోతే దీన్ని ఏమని కోరతారు? ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈయనేం చేయబోతున్నారు నాగార్జున యాదవ్ అనేది వివరణ కోరే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ట్రై చేస్తున్నాం, బిజీ వస్తుంది. నాగార్జున యాదవ్ నంబర్ బిజీ వస్తుంది, మళ్ళీ ట్రై చేస్తుంది మా టీం. The number you have dialed is currently busy. Please try later. ఎస్ మళ్ళీ ట్రై చేసినా కూడా బిజీ వస్తూనే ఉంది నాగార్జున యాదవ్ది. బహుశా అధికార ప్రతినిధి కాబట్టి చాలా బిజీగా ఉండుంటాడేమో. సో ఇప్పుడు ఏపీలో కేసులు నమోదు కావటం, తెలంగాణలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు పెడుతున్న నేపథ్యంలో నాగార్జున యాదవ్ ఏం చేయబోతున్నారు అనేది ఒక మీడియా ఛానల్గా మేము కూడా అతని వాదన వినిపించే ప్రయత్నం చేసాం, కానీ అతని ఎంగేజ్ వస్తూనే ఉంది. మరొకసారి ట్రై చేద్దాం క్లోజ్ చేసే ముందు. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ఎస్ అది పరిస్థితి. ఓకే ట్రై చేసాం, 3 సార్లు ట్రై చేసాం. నాగార్జున యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేసాం, అతని వివరణ తీసుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అతని మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి, అతని మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎం మీద వివాదాస్పద కామెంట్స్ నేపథ్యంలో అతన్ని వివరణ కోరే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది, కానీ ఎంగేజ్ వస్తూనే ఉంది అతనిది. సో అతను బహుశా మరి కాసేపట్లో రిప్లై ఇస్తాడో లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. దీని మీద ఏమన్నా తర్వాత అయినా వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో టోటల్గా రెండు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన అత్యంత దారుణమైన పరుష పదజాలను వినియోగించి చేసిన కామెంట్స్కి సంబంధించిన పూర్తి సమాచారం, అట్లాగే రెండు